ముందుగా మనందరి గురువుని బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఈరోజు ఎంత చైతన్యం అంటే అసలు పూర్తిగా డైరెక్ట్ శ్రీకృష్ణుడు వచ్చి కూర్చొని ధ్యానం చేయించాడు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. అయితే ఈరోజు డైరెక్ట్ శ్రీకృష్ణుడు చెప్పిన మెసేజ్ ఏంటంటే డైరెక్ట్ అసలు ఎంత బాగుందంటే నాకే ఒక అద్భుతంగా ఉంది. ఏంటంటే నీ విధానాన్ని మార్చుకుంటే నీ విధి మారిపోతుంది అని చెప్పాడు ఈరోజు మెసేజ్. నీ విధానాన్ని మార్చుకుంటే నీ విధిని కూడా నువ్వు మార్చుకోవచ్చు అంటాడు. అంటే విధి అంటే మీన్స్ కర్మ. డైరెక్ట్ శ్రీకృష్ణుడు ఈరోజు వచ్చిన మెసేజ్, డైరెక్ట్ శ్రీకృష్ణుడి దగ్గర నుంచి మెసేజ్. నీ విధానాన్ని మార్చుకుంటే నీ విధి కూడా మార్చుకోవచ్చు. అంటే నువ్వు చేసే పని ప్రతి దాన్ని కూడా మార్చుకుంటా మార్చుకుంటా నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడు నా దగ్గరికి చేరుకుంటావు అని చెప్పాడు ఇవాళ. ఈ ఒక్క మాట సరిపోదా మనకి? ఇంకా మనకి ఎక్కడ నుంచైనా ప్రూఫ్స్ కావాలా? అంటే మనం ప్రతి నిమిషం కూడా ఏం చేస్తున్నామంటే ఏదో కొత్తగా, ఏదో కొత్తగా, ఏదో కొత్తగా అని ఆలోచిస్తున్నాం కానీ కొత్తది కాదు. ఇక్కడ ఉన్నది పట్టించుకోండి అని చెప్తున్నాడు పరమాత్ముడు. ఏంటి పట్టించుకోమంటున్నాడు? మనలో ఉన్న తనని తాను చూసుకోమంటున్నాడు. అంటే ఎక్కడో దైవత్వం ఉందని బయట నెతకకుండా మనలో ఉన్న దైవత్వాన్ని నెతకమంటున్నాడు. అది నెతకాలంటే మనం ఏం చెయ్యాలి పూర్తిగా? మనం ఎంతవరకు ముందుకెళ్ళాలి? అంటే ఈరోజు చెప్పే క్లాస్ ఏంటంటే పూర్తిగా మనలో ఉన్న సంపూర్ణత్వాన్ని, అనంతాన్ని బయట పెట్టమంటున్నాడు భగవంతుడు. మనలో ఉన్న సంపూర్ణత్వాన్ని, అనంతాన్ని. ఎందుకు అంటే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం ఇక్కడికి వస్తున్నాం కానీ, కొన్ని కోట్ల జన్మలు తీసుకుని, లక్షల జన్మలు తీసుకుని వస్తున్నాం కానీ, కాకపోతే ఏంటంటే తన శక్తిని తాను తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్తున్నాడు భగవంతుళ్ళు అందరూ కూడా. ఏంటి ఆ శక్తి? ఏదైనా సరే అనంతంగా ఉంది. ఎంత అనంతంగా ఉన్నా ఇన్ఫినిటీ అంటే అదే అనంతం. ఈ అనంత కోటి విశ్వం అంతా కూడా అనంతంగా ఉంది. అందులో మనం కూడా సంపూర్ణ అనంతంగా మారే వరకు కూడా జన్మలు వస్తానే ఉంటాయి. అది ఏ విషయంలో అయినా సరే. అది మీకు మంచి చెడు కాదు. అది ఏ విషయమైనా సరే. మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ. కానీ నీ విధానాన్ని మార్చుకుంటే విధిని కూడా మార్చొచ్చు అంటున్నారు. అంటే విధానాన్ని మార్చుకుంటే విధానం ఎలా మారుతుంది? మన విధానం అంటే మనం ఎలాగ జీవించటం, ఎలా జీవిస్తున్నాం మనం, ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా చూస్తున్నాం. ఇదంతా కూడా విధానాల్లోకి వస్తుంది. ఎందుకు విధానాలు అంటే పూర్తిగా మనిషి యొక్క జీవిత సత్యాన్ని మనం తెలుసుకుంటాకు వచ్చాం ఇక్కడ. మనిషి యొక్క జీవిత సత్యం ఏంటంటే పూర్తిగా తనలో ఉన్న పరమాత్మను దర్శించడం. ఎవరైతే తనలో ఉన్న దైవత్వాన్ని నిద్ర లేపారో వాళ్ళు ఆ రోజు మాత్రమే డైరెక్ట్గా పూర్తిగా పరమాత్మతో కాదు, పరమ చైతన్యంతో, శుద్ధ చైతన్యంతో కనెక్ట్ అయిపోయి ఉంటారు. అప్పుడు మీరు ఎక్కడనో సంబంధం లేదు. మీరు కనెక్టింగ్ టు యూనివర్స్, కనెక్టింగ్ టు శుద్ధ చైతన్యం. అప్పుడు ఏమైపోయింది? ఒక మహాశక్తిగా మారిపోయారు. మహాశక్తి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. ఇంకేముండదు. నీ కర్మ లేదు, నా కర్మ లేదు, ఇంకే కర్మ లేదు. ఏమైపోయింది? పూర్తిగా భగవంతుడు ఒక శక్తిగా మారిపోయారు. అంటే విధానాన్ని మార్చాలి. ఏ విధానాన్ని మార్చాలి? ఇప్పుడు 3 రోజులు అక్కడ ఉన్నాం. 3 రోజులు అక్కడ ఉన్నాం. 3 రోజుల నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇవాళ రాగానే ఏమంటున్నారు? ఇవాళంతా భౌతికంగా ఉండిపోయిన అది కాదు. అక్కడ ఉన్నది నువ్వే, ఇక్కడ ఉన్నది నువ్వే. ఎందెందు వెతికినా నువ్వే ఉంటావు. ఏది చూసినా నువ్వే ఉంటావు. ఏం చేసినా నువ్వే ఉంటావు. ఎందుకంటే అనంతం నువ్వు. ఈ నిమిషం ఎక్కడ కూర్చుని నువ్వు నేను గెలాక్సీ ఆఫ్ ఫెడరేషన్‌లోకెళ్ళి చూసి రావాలి. లేతే హిమాలయ పర్వతాల్లోకెళ్ళి తపస్సు చేసి రావాలి. లేతే పరమశివుడి దగ్గరికెళ్ళి కూర్చుని రావాలి. ఈ అనంతకోటి సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ కూర్చుంటే అన్ని తెలుస్తాయి అంటున్నారు భగవంతుడు. అది తెలుసుకుంటే ఏముందండి? ఈ రోజు నా ప్రాబ్లమ్ తీరిపోతది అంటున్నారు మానవుడు. కానీ అన్నిటికన్నా గొప్ప జోక్ ఏంటంటే పూర్తిగా ఈరోజు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి వచ్చాడనుకోండి.
ఇప్పుడు మన క్లాస్లోకి క్లాస్ బాగా ఇంకా ఇలా దీక్షణంగా వింటున్నాడు, ఇలా ఇలా వింటున్నాడు, అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయాక బాగానే చెప్పారు కానీ అసలు ఇదేంటి అసలు అని అడిగాడు అనుకో. అంటే ఎంత దీక్షణంగా కూర్చున్నాడు. ఆ చెప్పేవాడు కూడా ఏమనుకుంటున్నాడు అంటే, అబ్బా ఇంతమంది ఏదో రకంగా వింటున్నాడు కానీ నీకు చాలా దీక్షణంగా వింటున్నాడు అని చెప్పి ఆడి మీద ఫోకస్ పెట్టి క్లాస్ అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పారు, అంతా బాగానే చెప్పారు కానీ మీరు ఏం చెప్పారు అర్థం కాదు, ఇప్పటిదాకా మీరు ఏం చెప్పారు అని అడిగాడు. అప్పుడు ఏమైపోయింది, ఇతను అప్పుడు దాకా చెప్పిందంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకు? అతనికి ఆ సబ్జెక్టే తెలియదు. అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఇందుకొచ్చాము, అసలు ఏం చేస్తాకొచ్చాము అన్నది సబ్జెక్ట్ మర్చిపోతున్నాం మనం. కంప్లీట్ ఆల్ డిలీట్, ఇంకేం లేదు. నిన్న నిన్న మొన్న మొన్న 2 రోజులు సెలవిస్తే నాకే భయం వేసింది. నేను రాత్రి వచ్చి క్లాస్ ఎందుకు చెప్పారంటే మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ మర్చిపోతారు అంతా. మళ్ళీ యథావిధిగా మళ్ళీ అయిపోతారు. అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని అత్తమాటలు కూడా ఏదో గుర్తు చేస్తా నేను ఉన్నట్టు గుర్తు చేస్తూ ఉండాలి ఇక్కడ విషయం. అది కాదు, మనం ఎవరు గుర్తు చేస్తే కాదు. ఈరోజు కృష్ణుడు వచ్చి విధానాలు మార్చుకుంటే విధిని మార్చొచ్చు అని చెప్పాడంటే మరి ఇంకేం చెప్పాలి మనకి? నన్ను 3 రోజులు చూశారు. నేను ఎవరినైనా తిడతం చూసారా? ఎవరినన్నా పొగుడుతం చూసారా? ఎవరి గురించైనా బాగా ఆలోచించడం చూసారా? అసలు నేను ఆలోచించడం చూసారా? నేను ఎవరన్నా ఎక్కువ పట్టించుకోవడం చూసారా? ఎవరిని పట్టించుకోకపోవడం చూసారా? అక్కడ ఉన్న పనిని చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఎలాగా? మీ అందరితోనూ ఉంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను చేయాల్సిన పని చేసి వచ్చేసాను అంతే. ఇది కదా జీవితం. ఇక్కడ ఎవరిని నేను నొప్పించలేదు కదా, వీళ్ళని పట్టించుకోదు, వాళ్ళని పట్టించుకోదు, ఏం లేదు. అందరితో నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ఒకళ్ళు చెప్పండి, నాకు గణేష్ గారు మీరు నాతో మాట్లాడలేదని ఒకళ్ళు చెప్పండి. అందరితో మాట్లాడాను. మరి నేను ఉన్నది ఒక్కడే కదా. మీరు ఇంకా ఇంతమంది ఉండు కదా, ఇంకొకరితో మాట్లాడలేదు, మరి అందరితోనూ మాట్లాడాను. అందరితోనూ అదే ప్రేమగా మాట్లాడాను, అందరికీ కావాల్సింది ఇచ్చాను, అందరితోనూ అంతే సజ్జన సాంగత్యం చేశాను. ఎవరిని విడిచిపెట్టాను చెప్పండి, ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మీరు నాతో మాట్లాడలేదని. ఎవరు లేరే. మీకున్న టైమే నాకుంది. మీరు చేసిన చేయను నేనే చేశానే. మీతో పాటే తిరిగాను, మీతో పాటే ఎంజాయ్ చేశాను. మరి ఎన్ని నేను ఎలా చేయగలిగాను? అంటే అనంతమైన శక్తి మనలో ఉంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే మన విధానాన్ని మార్చేవాలంతే. అంటే ఇక్కడ వీళ్ళకి చేద్దాం, వీళ్ళు మా ఇంట్లో వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు అని కాదు, ఈ అనంత కోటి విశ్వం మనోళ్ళే. ఈ అనంత కోటి విశ్వం మనోళ్ళే. ఎందుకంటే మనం ఆ పని చేస్తా కూర్చోం, వీళ్ళందరూ మనోళ్ళే. విడివిడిగా ఎవరు లేరు, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు విడివిడిగా చూడొద్దు ఎవరిని, మనమేని కాదు, ఈ అనంతకోటి విశ్వం మందే. అనంతంగా ఉంది ఇక్కడ. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలాగ ఆలోచించటం. చిన్నగా నాకు ఇది అయిపోతే చాలు, ఇది అయిపోతే చాలు కాదు. అది అవుతుంది కాదు, దాన్ని ఇంకా పెద్దగా ఎలా చేయాలి, అది ఏ విషయమైనా సరే. అసలు ఇది నా దగ్గరికి ఎందుకు వచ్చింది, దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పుతున్నాడు ఆ భగవంతుడు. ప్రతిసారి టెస్టే, ప్రతి నిమిషం టెస్టే. అంటే మరి మనం ఎంత అవేర్నెస్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త మీన్స్ విధానము. ఎంతమంది రోజుకి నేను జ్ఞానిని, నేనే భగవంతుని అన్న స్థితిలో బతుకుతున్నారు. రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటలు ఎంతసేపు బతుకుతున్నారు అలాగా? హ్యాండ్ రైజ్ చేయండి. రోజు మొత్తం ఉండేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. రోజు మొత్తం, ఓకే గుడ్. రోజుకి, ఓకే గుడ్. రోజుకి 2 గంటలు ఉండేవాళ్ళు, ఓకే గుడ్. రోజుకి 2 గంటలు ఉండేవాళ్ళు, నేనే ఇది భగవంతుడిని నమ్మేవాడు, ఓకే గుడ్. అసలా ఓకే ఓకే డౌట్, ఓకే ఓకే. రోజుకు 1 గంట సేపు ఉండేవాళ్ళు, నేనే భగవంతుడని.
అసలు నేను భగవంతుడిని కాదని నమ్మేవాడు. ఓకే, డౌన్ చేసేయండి అందరూ. నేను అసలు భగవంతుడిని కాదని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేసినా చేయకపోయినా మీరు ఎత్తకపోతే అదే కదా. అంటే మరి ఇంకా ఎందుకు మీకు ఇది తెలుస్తలేదు? మారితే ఎలా ఉంటానన్నది నేను ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను కదా, చూపించాను కదా. ఇలా మీ ఎదురుగానే ఉన్నాను కదా నేను. మారితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక్కళ్ళు చెప్పండి. నేను ఈరోజు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత నాలెడ్జ్ తీసుకుందాం మనం. అక్కడ ఎంత గొప్ప విషయాలు జరిగినాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆణిముత్యంలో ఎలా తయారైపోయారు. ఇవన్నీ జరిగినాయి అంటే మనం మారాలని సిద్ధంగా ఉన్నాం కాబట్టి జరుగుతున్నాయి. ఫస్ట్ రెడీ టు ఫైట్. రెడీ అవ్వాలి ఫస్ట్ మన ఫైట్కి. ఇప్పుడు యుద్ధం జరగాలని ఫస్ట్ ఏం చేయాలి? కవచాలు వేసుకోవాలి కంపల్సరీ. కవచాలు వేసుకోవాలి, మన గుర్రం ఉండాలి, యుద్ధం ఉండాలి, కత్తి పట్టుకోవాలి, ఈ బల్లెం పట్టుకోవాలి, అన్నీ పట్టుకుని వెళ్ళాలి. లేదు యుద్ధంకి రెడీ రెడీ అంటే కాదు కదా, మొత్తం అన్ని పట్టుకోవాలి. అలాగే ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న ఈ ఒక్క ఆయుధాలన్నీ కూడా పట్టుకోవాలి. లేదండి, బ్యాగ్ సర్దుకున్నాను కానండి, మా ఇంట్లో వాళ్ళు ఏదో అందరిని కోపం వచ్చి అన్ని పడేసానండి. బ్యాగ్ నువ్వు సర్దుకుంటావేంటి, వాళ్ళు ఏదో అంటారండి, పడేస్తావేంటి? ఇక్కడ ఎవరు నష్టపోయారు? వెళ్ళకుండా మీరు నష్టపోయారు. చివరి నిమిషంలో వెళ్ళమన్నారండి, కోపం వచ్చి మానేశానండి. చివరి నిమిషం వెళ్ళమని కోపం వచ్చి మానేసి ఏమైంది? ఎవరు నష్టపోయారు? అంటే ఇక్కడ కోపం ఏం చేస్తుంది? మనకు నష్టం కలిగిస్తుంది. ఆవేశం ఏం చేస్తుంది? పెట్టమని పీకేశానండి. ఎవరిని పీకేశావు? పోనీ అది వీకిన తర్వాత నువ్వు ఆనందంగా ఉందా? అయ్యో కొట్టేసాను కొట్టేసాను నువ్వు అంటున్నావు. ఆడు కొట్టించుకున్నాడు, నన్ను కొట్టేసాడు, ఆడు బాధపడతాడు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆడి పని ఏమైంది? ఈ రోజు జరగాల్సిన పని 4 రోజులు పెండింగ్ అయిపోయింది అంతే. మళ్ళీ తర్వాత చేస్తాడులే తెలియదు, మళ్ళీ ఆడి బతిమాలుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే సరికాని విషయాల్లో మనం చేయటం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే మరి ఇవన్నీ ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ థింగ్, ఎవ్వళ్ళకి వాళ్ళ నమ్మాల్సిన విషయం ఏంటంటే ఈ అనంత కోటి విశ్వంలో నేను పూర్తిగా దైవశక్తితో కనెక్ట్ అయ్యాను. నేను పూర్తిగా దైవాన్ని. నేను ఒక గ్రేట్ 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 మాస్టర్ అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరు ఎవరికి చెప్పరండి. ఎందుకు చెప్తారు చెప్పండి? మీరు చెప్తారా? మీరు నాకన్నా అందంగా ఉన్నారండి, మీరు నాకన్నా గ్రేట్ అండి, మీరు నాకన్నా బాగా మాట్లాడండి, మీరు చెప్తారా? చెప్పారంటే మీరు మొహమాటానికైనా మీరు మెడిటేటర్‌గా చెప్పారు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు కించపరుస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ స్వరూపులే. పరమ చైతన్యమే. ఈరోజు మీ దగ్గరికి వచ్చినవాడు ఆడేదో చిన్న పిల్లోడు గాని ఏదన్నా ఆడు గత జన్మ గురువు అవ్వచ్చు. మీ అమ్మ అవ్వచ్చు, మీ నాన్న అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఈరోజు మనకు దొరికాడు కదా అని చెప్పేసి ఆడికి ఎలా పడితే చెప్పేసి ఏది కాదు, అది కాదు. తెలిసి చెప్పాలి, తెలియకపోతే మానేవాడు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన విధానం ఎలాగుంది, మన చైతన్యం ఎలాగుంది. మన చైతన్యాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన చైతన్యాన్ని మనం కాపాడుకోవాలి. అదే విధానం. మన చైతన్యం మన పూర్తిగా నమ్మక వ్యవస్థలో నేను వెళితే అయిపోతుంది అంతే. నేను అక్కడ ఉంటే ఆ పని అయిపోతుంది. నేను ఏదనుకుంటే అది అయిపోతుంది. నేను చూస్తే అది దైవత్వంగా మారిపోతుంది. అది ఎప్పుడైతే మన యొక్క స్థితిలో లయమైపోవాలి. అప్పుడు స్థిరమవుతుంది అది. స్థిరమైనప్పుడు అది పూర్తిగా ఒక యథార్థ రూపంలోకి వస్తుంది. ఇంత బ్రహ్మాండమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క నిమిషము కూడా అవేర్నెస్లో ఉండాలి. వాళ్ళకి ఎందుకు వస్తుంది, వీళ్ళకి ఎందుకు రావట్లేదు.
అసలు మనం ప్రస్తుతం ఎక్కడున్నాము? ఎంతవరకు నేర్చుకున్నాము? ఓకే. గుడ్. నేర్చుకోలేదు. ఈ క్షణమన్నా రియలైజేషన్ అయిపోవాలి. ఓకే. ఈ పని నేను ఇంక చేయను అంటమే కర్మ. పదే పదే చేయకుండా ఇది నేను నేర్చుకున్నాను. ఇంక నేను ఇది విడిచిపెడతాను. మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తాను. అది మనకు రాకుండా ఉంటే మాత్రం మనం ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ క్లాసులు వింటా ఇక్కడే ఉంటాం. అది కాదిక్కడ. క్లాసులు వినటం కాదు గొప్పతనం. ఆచరించటం గొప్పతనం. అక్కడికెళ్ళిపోయానండి, ఇక్కడికెళ్ళిపోయానండి, అది చూసేసానండి. చూస్తం గాదు. నీలో ఉన్న పరమాత్ముడిని నిద్రలేపటం. మీకో పరమ సత్యం చెప్పనా మీకు ఈరోజు? మీలో ఉన్న పరమాత్ముడిని లేపాలన్నా సరే 2 నిమిషాలు చాలంట. మీలో ఉన్న పరమాత్ముడిని మీరు దర్శించాలంటే 2 నిమిషాలు చాలంట. ఆ 2 నిమిషాలు కూడా మనం కేటాయించలేకపోతున్నాం. మనం మాట్లాడాలన్నా 2 నిమిషాలు చాలంట. ఆయన్ని చూడాలన్నా 2 నిమిషాలు చాలంట. మనం ఏది చేయాలన్నా 2 నిమిషాలు చాలంట. ఎందుకంటే ఆ 2 నిమిషాలు ఎక్కడ నుంచి ఎక్కడికెళ్తది? 2 నిమిషాలు ఏం చేయగలను అంటాడు. బీచ్ చివరికెళ్ళి 2 ఇడ్లీ తీసుకురా అంటే 2 నిమిషాల్లో రా అంటే రాలేరు. 10 నిమిషాలు పడతది. లేతే పావుగంట పడతది. కానీ ఎక్కడి నుంచో కాదు. ఇక్కడి నుంచి ఇక్కడికే కదా వంట. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తాకి ఎంతసేపు పడతది? 2 నిమిషాలు. మళ్ళీ అక్కడి నుంచి పోనీ ఒక నిమిషం ఎళ్తాకి పడుతుంది. ఒక నిమిషం వత్తాకి పడుతుంది. అదే శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. దాన్ని గట్టిగా పట్టుకొని నాకిది కావాలని బలంగా కోరుకుంటే 100% అయిపోతది. ఎంత ఎదురు చూస్తున్నారంటే మాస్టర్సు, బయటికి రండి మాయలోంచి అని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు నా రూమ్‌లో దగ్గర దగ్గర హయ్యర్ ఎనర్జీ ఉంది. మామూలు ఎనర్జీ లేదు. ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గర 1,50,00,000 మంది మాస్టర్స్ ఉన్నారు నా రూమ్‌లో. అలా ఫ్లో పంపిస్తానే ఉన్నారు. అసలు మామూలుగా కాదు. హయ్యర్ ఫ్లో పంపిస్తున్నారు. అంటే మరి అంతమంది సూక్ష్మ శరీరాలుగా వచ్చి ఈరోజు క్లాస్ వింటున్నారంటే మనం మారుస్తాకి వాళ్ళెంత కష్టపడుతున్నారు. మరి దీని గురించన్నా సరే మనం పూర్తిగా సంపూర్ణత్వంలోకి రావాలి కదా! నువ్వు అనంతం అని తెలుసుకో ఫస్టు. వాళ్ళ క్లాస్ వింటాను, ఈళ్ళ క్లాస్ వింటా నువ్వు ఆచరించు ఫస్టు. ఎవ్వరి క్లాసు కాదు. నీ ఆచరించు ఫస్టు. నీలో ఉన్న భగవంతుడిని పట్టుకో. నీలో ఉన్న పరమ చైతన్యాన్ని పట్టుకో. అది ఒక మహా చైతన్యంగా మారిపోతది. అప్పుడు పూర్తిగా సంపూర్ణంగా బయటకొచ్చేస్తావు నువ్వు. ఎక్కడి నుంచి? ఈ కర్మ చక్రం నుంచి కూడా కర్మ చక్రం గాదు. దీన్ని తిప్పే చక్రంలా మారిపోతావు నువ్వు. అదే శ్రీకృష్ణుడు. సుదర్శన చక్రం అంటే తిప్పుతా ఉంటాడు. అలా తిప్పేవాడిగా మారాలి. తిరిగేవాడిలా మారొద్దు. తిరిగేవాడు తిరుగుతానే ఉంటాడు. కొన్ని కోట్ల లక్షల మంది కాదు. తిప్పేవాడిలా మారాలి. తిప్పేవాడు మీన్స్ పరమాత్ముడు. అలా మారాలి మనం. ఇక్కడ ఎలా ఉందంటే దొంగ దొంగ అంటే దొంగోడితో పాటు పోలీసోడు కూడా పారిపోతున్నాడంట. దొంగ దొంగ అంటే పోలీసోడు ఎందుకు పారిపోతాడు? అంటే ఆడితో తిరిగి తిరిగి వీడికి అదే అలవాటైపోయింది. ఇలా ఇక్కడ కూడా అంతే చాలామంది. కష్టం వచ్చిందంటే మెడిటేటర్‌తో పాటు నాన్ మెడిటేటర్ కూడా పారిపోతాడు ముందు. మెడిటేటర్ కూడా పారిపోతాడు అంతే. రేపొద్దున్న కలియుగం అంతం అని చెప్పేసి ఎవరైనా చెప్పారనుకో, ఇంక అంతే బెదరబడిపోతారు. నేనేమంటానో తెలుసా? నాకింకా మెసేజ్ రాదని చూస్తాను నేను. నాకు రాలేదుగా మెసేజు. నేనెందుకు కంగారు పడతా? అంటే అలా ఉండాలి మన స్థితి. మీరు పెద్ద ఒక మంచి రాజకీయ నాయకులుగా ఉన్నారు. మన గవర్నమెంట్‌లో ఉన్నారు మీరు. ఒక పాలిసీ రిలీజ్ అయింది.
ఆ పాలసీ నేనే సంతకం పెట్టలేదు. ఎలా పాలసీ రిలీజ్ అవుతది అంటారు చూడండి ఆళ్ళు. రాజకీయ నాయకులు. అలాగేంటంటే మనం కూడా అంతే కదా! ఏదో జరిగిపోతుంది వితౌట్ మై పర్మిషన్ ఏం జరగదే. కాలుకి దెబ్బ. ఇది ఎందుకు తగిలింది? తగలకూడదే నేను పర్మిషన్ ఇవ్వలేదు కదా! అన్నది కాలుకి శరీరం వరకు. ఈరోజు ఏదో పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం ఎలా వత్తది నాకు చెప్పకుండా? అన్న స్థితికి మనం ఎప్పుడైతే మారామో అనంతమైన కోటి విశ్వంలో ఉన్న ప్రతి చైతన్యాన్ని కనెక్ట్ అవుతది. అప్పుడు మాత్రమే వాళ్ళు వేరు, ఈళ్ళు వేరు, అది వేరు, ఇది ఎవడు వేరు కాదు. ఎందుకంటే అందులో అందరూ భాగాలే. మీరు చెప్పండి. మా ఇల్లు అంటారు. మా ఇల్లు అంటే అందులో మీ ఫ్యామిలీ ఉంది. మీ వస్తువులున్నాయి. మీరు తాగి ఫిల్టర్స్ ఉన్నాయి. టీవీలున్నాయి. అన్నీ కలిపితే మీ ఇల్లు. అందులో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీ ఇల్లు అయింది. అది మీరు బయట ఉందనుకో ఆళ్ళ ఇల్లు అవుతది. కానీ అంతా కలిపి ఎక్కడుంది? విశ్వంలో ఉంది. అప్పుడేమైపోయింది? విశ్వం అంతా ఒక్కటే. విశ్వంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే. అప్పుడు మాత్రమే మనకు ఆ చైతన్యం తెలుస్తది. మీరింటికి మీరు మీ ఇంటికి, నేను మా ఇంటికని ఎందుకంటానంటే, ఇల్లు మీన్స్ ఈ ఇల్లు కాదు. మీరే లోకానికొచ్చారో ఆ లోకం మీది. నేను ఏ లోకానికొచ్చానో నా లోకం నాది. ఈ గెలాక్సీ ఆఫ్ ఫెడరేషన్‌లో మీరు ఏ స్థితిలో ఎలా ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఇంక ఎవరు ఎవరికీ ఏం చెప్పరిక్కడ. ఎందుకు చెప్పరు అంటే, చాలా సీక్రెట్లు ఇక్కడే ఉంటాయి. ఏంటి అంటే, నువ్వు నేర్చుకుంటా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఏదన్నా నేర్పుతారు. ఈ నేర్పించకుండా అక్కడేదో జ్ఞానం ఉంది, ఇక్కడేదో జ్ఞానం ఉంది, అక్కడేదో జ్ఞానం ఉందంటే, నీలో ఉన్న జ్ఞానాన్ని కోల్పోతున్నావు. నీలో ఉన్న స్థితిని పూర్తిగా తగ్గించుకుంటున్నావు. మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? మీరు ఎంటెక్, ఐసెట్‌కో దేనికో ప్రిపేర్ అవుతున్నారు. దానికి ఒక 1 వీక్ నుంచో, 2 వీక్స్ నుంచో ట్యూషన్‌కెళ్తున్నారు. కోచింగ్‌కెళ్తున్నారు. పక్కన 10థ్ క్లాస్ కోచింగ్ జరుగుతుంది. అది మీకు దగ్గర. ఇది దూరం. దీంట్లో జాయిన్ అవుతారా? దాంట్లో జాయిన్ అవుతారా? ఎంసెట్ అంటే ఎంసెట్ దాంట్లో జాయిన్ అవుతారు. 10థ్ క్లాస్ దగ్గరనే వెళ్తారా? ఎళ్ళరుగా. ఎందుకు? దూరం వెళ్ళినా సరే మనకు కావాల్సింది అది. ఇక్కడ ఏమైపోయిందంటే మా మనతో ఎవరో సరదాగా మాట్లాడతాడు. మనతో ఎవడో ఎలాగ ఉంటాడని చూసి జాయిన్ అవుతున్నారు జనాలు. అది 10థ్ క్లాస్ అది. 10థ్ క్లాస్ నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ 10థ్ క్లాస్ కాదు కదా నువ్వు. నువ్వు ఎంసెట్ రాయాలి నువ్వు. అలాగే ఏంటంటే మనకన్నా లో ఫ్రీక్వెన్సీ వాళ్ళ దగ్గరికెళ్ళి క్లాసులు వింటే మనకు ఉపయోగం లేదు. మనకన్నా లో ఫ్రీక్వెన్సీ వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ గాంభీర్యంగా ఉంటారు. ఆళ్ళు కూడా అబ్బా! బాగా చేస్తారు. అసలు ఎంత బా చేస్తారంటే సూపర్‌గా చేస్తారు ఇంకా. పత్రి సార్‌కి అప్పుడు చెప్పారు చూసారా? శ్వాస మీద ధ్యాస అది నేనే నేర్పించా అని చెప్తాడు. ఎందుకే ఆడు మొన్న రాత్రి ఎప్పుడో నేను రాత్రి పత్రి సార్ గూగుల్‌లో చెక్ చేసినోడు ఉంటాడు. మనం నిజం అనుకుంటాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పత్రి సార్ చెప్పమన్నాడు పొద్దున్న. ఇటువంటోళ్ళంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంట ఆల్మోస్ట్ 2000 మంది దిగారంట. పొద్దున పత్రి సార్ చెప్పాడు లిస్ట్ నాకు. అందులో బ్రహ్మ ఋషులు కూడా ఉన్నారంట. అంటే దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఏది సరైన ధ్యానం? మిమ్మల్ని తగ్గిచ్చేస్తున్నాడా? వాడు తగ్గుతున్నాడా? వాడు పెరుగుతున్నాడా? ఏది చూసుకోవాలి. ఎవరు ఎవరిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తున్నాం మనము. ముందుకెళ్ళటమే కావాలి. మనందరికీ ఒక బ్రహ్మాండమైన గురువు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, రాముడు, హనుమంతుడు, మహావతార్ బాబాజీ వీళ్ళందరినీ కలిపేసి ఒక మహాశక్తిగా తయారు చేస్తే ఆయనే బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ. అటువంటి బ్రహ్మాండమైన గురువు దొరికాడు మనకి. దేనికి భయపడాలి మనం? ఎవరి గురించి భయపడాలి? అసలు ఏమీ కాకుండా చేసుకుంటా
నిన్ను నమ్మేనయ్యా నేను చేసుకుంటా వెళ్ళిపోతాను అన్నీ నీకే అని చెప్పేసి నువ్వు ఒక్క మాట చెప్పి నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. ఎందుకంటే ఆయన నమ్మాలి. మనలోనే ఉన్నాడు కదండి. మనలో ఉన్నాడు. ఆయన అన్నీ చూసేసాడు. మనకి కూడా చూపిస్తాడు. అంతే. నేను 5 సంవత్సరాల క్రితం ఆయన్ని పట్టుకున్నాను కాబట్టి ఇంత ఈజీగా ముందుకెళ్ళిపోయాను నేను. ఇంత ఈజీగా ముందుకెళ్ళిపోయాను. ఇప్పుడు నన్ను పట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను పడ్డ కష్టం లేకుండా చూస్తున్నాను అంతే. ఇదివరకు అలా చిన్న మాట చెప్పాలంటే ఫోన్ ఎత్తరు మాస్టర్స్. ఇప్పుడు అలా కాదు, నా ఫోన్ మీరు చేస్తున్నారుగా. అలాగే క్లాస్‌లో ఉన్నా కుదరదు, కుదరదు ఆగు. అంటే ఇక్కడ మనకి అంత గొప్ప గురువు దొరికినప్పుడు మన దేని గురించి ఏ విషయం గురించి కాదు. చేసుకుంటా, చేసుకుంటా వెళ్ళిపోవు. ప్రతి ఒక్క దాన్ని ప్యూరిటీగా అంతే. వాటర్ ఫిల్టర్‌లో వాటర్ ఎలా ప్యూరిటీ అయిపోతది, అలా మార్చుకుంటా, మార్చుకుంటూ వెళ్ళిపో. ఓకే. నిన్న చేసావు, ఈరోజు చెయ్యకుండా ఉండటమే ధ్యానం. నిన్న ఎవరినో తిట్టావు, ఈరోజు చేయకుండా ఉండాలి. నిన్నేదో బాధపడ్డావు, చేయకుండా ఉండాలి. నిన్న భయపడ్డావు, చేయకుండా ఇయన్నీ మార్పులు, విధానాలన్నీ మార్చుకుంటూ వచ్చావు నువ్వు. ఇయన్నీ మార్చిన రోజు ఓకే. నువ్వు నేను ఒక్కటే పరమాత్మ అన్న ధైర్యం నీకొచ్చిందా? దట్ ఈస్ ద ఎన్‌లైట్‌మెంట్. నీ జ్ఞానోదయం కలిగిపోయింది. తెలిసిపోయింది నీకంతా. ఈ అనంత కోటి విశ్వమే తెలిసిపోయింది నీకు. ఎందుకంటే నువ్వు పూర్తిగా శక్తివంతంగా తయారైపోయావు. అప్పుడు చిటికలు గూడా ఏకలు చిటికలంటారు. చిటికలు గూడా నువ్వు మనసులో ఏదన్నా అనుకుంటే టక్కుమని వచ్చి కూర్చుంటదక్కడ. ఎనీథింగ్. అప్పుడు మీరే అడుగుతారు. అప్పుడు నిజంగా అసల మీకు ఇయన్నీ అసలు ఈ భౌతిక జీవితంలో ఉన్న క్వెషన్ భౌతిక జీవితాన్ని మార్చాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఇది పూర్తిగా మాయను బయటకొచ్చేస్తారు మీరు. అడగరింకా. నేనేమి అడగను. నేనసలు ఇలా కూర్చొనుంటాను అంతే. అసలు ఏమి అడగను. ఈ రోజుకి కూడా ఏమి అడగలేదు. అడగను కూడా. ఎందుకు? ఎందుకంటే ఏదైతే శాశ్వతంగా ఉందో దాన్ని అడగాలి. శాశ్వతంగా లేనిదాన్ని ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఎలా ఉంటదంటే ఇక్కడ పూర్తిగా చూడండి. ఒక సీరియల్‌లో జరుగుతుంది. ఆ సీరియల్‌లో యాడ్ చేయమని చెప్పేసి మనం ఎవరినో బతిమాలుకుంటున్నాం. ఎవరో ఎవరో ఒక ఛాన్స్ ఇచ్చారు. మన సీరియల్‌కెళ్ళి యాడ్ చేసాం అయిపోయింది. అయిపోతే ఏమైంది? అదేమన్నా శాశ్వతమా? లేదు. మళ్ళీ మన ఇంటికొచ్చేసాం. మన మన సీరియల్, మన సినిమా మనదే. కానీ అది శాశ్వతం బతకలేం గదా! ఇక్కడ కూడా అంతే. ఇంకా చెప్పాలంటే మీకు ఎవరో తీసుకెళ్ళి, "అమ్మ నువ్వు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. నీకు లక్ష్మీదేవి గెటప్ ఏసి మంచిగా ఓ ఫోటో తీత్తా" అని చెప్పారు. మంచిగా పొద్దున, సాయంత్రం పెయింటేశారు. మంచిగా చీర కట్టారు అన్నీ కట్టి, మంచిగా ఫోటో తీశారు లక్ష్మీదేవిలా ఉన్నావని. వెంటనే అయిపోయింది. థాంక్ యూ అని చెప్పాడు. మొత్తం గెటప్ అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది నిజమా? పోనీ ఆ థింగ్స్ అన్ని నాయని చెప్పి తెచ్చేసుకుంటావా? లేదు అది ఫోటో జస్ట్ అంతే. ఇది కూడా అంతే. జీవితం అంతే. ఈళ్ళందరూ వచ్చారంతే. జస్ట్ ఈళ్ళందరూ వచ్చారంతే. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇలా గట్టిగా నా కొడుకు, నా పిల్లలు మొత్తం అయన్నీ నాయే, 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 నాయే అంటున్నారు. ఈ నాయే అన్నవోడికి, నా అన్నవోడికి ఇదే నాటకమని తెలియాలి. పేరు చెప్తారు, ఊరు చెప్తారు, ఏది చెప్తారు. ఏ ఆ పేరులో నువ్వున్నావా? లేవు. ఆ ఊర్లో నువ్వున్నావా? లేవు. పోనీ ఎన్ని చెప్తున్నావు కదా! నేను, నేను, నేను అని చెప్తున్నావు. దాంట్లో నువ్వున్నావా? అది లేదు. పోనీ ఎన్ని కాకండా నీకు ఈ రోజుకైనా సరే ఆనందం ఇచ్చేది ఏంటో నాకు తెలీదు. ఎవరికైనా తెలుసా? ఫస్ట్ చెప్పండి. ఒక్క మాటలో చెప్పండి. మీకు నిజంగా ఆనందత ధ్యానం, శ్వాస మీద ధ్యాస, పత్రిసారి ఇటువంటి కబుర్లు చెప్పండి. నిజంగా మనకి ఏది ఆనందం ఇస్తుందో అది మనకు తెలీదు. అర్థమైందా మీకు? ఎవరికైనా మీరు తెలుసని చెప్పి మీరు హ్యాండ్ రైజ్ చేసినా సరే నేను ఒప్పుకోను. ఎందుకంటే
అది తెలిసిన రోజు మనం ఇక్కడ ఉంటాం. ఉండం. అదే జీవితం యొక్క అంతరార్థం. జీవితం ఒక పయనం. ఎస్, ఇది నాకు కావాలి. దీనికోసమే కదా నేను ఇలాగా ఇంతకాలం పరితపించాననిపించాలి. ఎప్పుడైనా అలా అనిపించిందా మనకి? గణేష్ గారు నవ్వుతా క్లాస్ చెప్తే, ఏంటి గణేష్ గారు ఏదో మూడు బాగున్నట్టుంది. మూడు నాది ఎప్పుడు బాగుంటుంది అది. అది కాదు కదా, లోన నుంచి తప్పించి రావాలి, అది కదా శాశ్వతమైన ఆనందం. అంటే అది దొరకాలి. అది ఎక్కడ దొరుకుతుంది? ఓ పిచ్చోడా, నీలో ఉన్నది నేనేరా, ఈ అనంతమైన విశ్వం అంతా నీతో నన్ను నడుపుతున్నాను అని మనలో ఉన్న పరమాత్ముడు చెప్పినప్పుడు అది దొరికిందా అయిపోయినట్టే ఇంకా. మరి అదంతా నిజమే కదండి, అందరికి అలాగే ఉంటుంది కదండి. అందరికి అలాగే ఉంటుంది కదండి. మరి నేను తెలిసేసుకున్నాను అయిపోతుందండి అంటే అలా అవదండి. అలా అవదండి. నీ తండ్రి కూడా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలియకుండా నీకు ఆస్తి ఇవ్వడే. ఇచ్చేస్తారా? మంచిగా కొడుకు పాడు చేస్తున్నాడు, ఖర్చు పెట్టాను ఎవడని ఇస్తాడా? ఎవడు ఎవడు. ₹1,00,00,000 సార్ లచ్చ ఇచ్చేసి నీకు నమస్కారం వెళ్ళిపోరా అంటాడు. ఎందుకు? రేపు పొద్దున భవిష్యత్తు బాగోదు. అలాగే ఏంటంటే ఇక్కడ ఇన్ని కోట్ల ఆస్తి ఉందా అంటే, అనంతమైన ఈ సృష్టిలో ఉన్న ఆస్తి ఉన్నా సరే నీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే నీ విధానం బాలేదు. నీ తండ్రి నీకు ఇవ్వాలంటే నువ్వు సమర్థుడు అని చెప్పి నిరూపించుకోవాలి. దానికోసమే జీవితం. అది ఎప్పుడైతే ఎక్కడైతే నువ్వు మార్చుకున్నావో, నువ్వు సమర్థుడు అని చెప్పి నీ తండ్రిని ఓకే అన్నాడో, ఆ రోజు మాత్రమే విశ్వాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. అప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మగా మారతావు. అసలు ఇంక క్లాసులు అవసరం లేదు. 11 రోజు అయిపోయింది. 11, 11 అయిపోయింది ఇంకా. అంటే మనలో ఉన్న నిద్ర లేపండి చైతన్యాన్ని. ఎస్, ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి నేను సంపూర్ణంగా మారిపోతున్నాను. దివ్యత్వంలోకి వస్తున్నాను. ఇంకా మళ్ళీ ఆయన ఇంకా నాకన్నా పెద్ద మాస్టర్ అండి, ఇంకా పెద్ద మాస్టర్ అండి. పెద్ద మాస్టర్స్ కాదు, పరమాత్మే నీతో ఉన్నప్పుడు ఇంకా పెద్ద మాస్టర్ ఏంటి? పరమ చైతన్యం నీలో ఉన్నప్పుడు ఇంకా పెద్ద మాస్టర్ ఏంటి? ఓకే, రెస్పెక్ట్, ఓకే రెస్పెక్ట్ ఇవ్వండి. ఓంగి నమస్కారాలు పెడుతూ ఇవన్నీ మానేయండి ఇంకా. అంతే. ఎందుకు అంటే నీలో ఉన్న అతి ఇంద్రియ శక్తులను యాక్టివేషన్ చేసుకోవాలంటే నువ్వు సంపూర్ణంగా మారాల్సిన రోజు వచ్చేసింది. ఈ రోజు నేను చెప్తున్నా పర్టిక్యులర్‌గా, ఎవ్వరైతే గనక ఈ ఒక 11 రోజుల క్లాసులు, తర్వాత ఈ 21 రోజుల క్లాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవితంలో మళ్ళీ ఏ క్లాస్ వినక్కర్లేదు. ఎందుకు అంటే, నేనేదో గొప్పగా చెప్తలేదు అని చెప్పు. పరమ సత్యాన్ని పరమాత్ములు చెప్తున్నారిక్కడ. ఏంటంటే విధానాన్ని మార్చండి ఇంకా. గణేష్ గారు చెప్పిన నిన్నటి క్లాస్ బాలేదు ఇక్కడ. ఎవడండి గణేష్ గాడు, ఎవడండి అసల? ఎవడు గణేష్ గాడు? ఎవడు కాదు ఇక్కడ. నీలో ఉన్న పరమాత్మే నీకు తెలియజేస్తుంది, గుచ్చుతుంది నిన్ను. ఒరేయ్ నువ్వు మార్చు, మార్చు, మార్చు అని. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా? ఈరోజు ఇక్కడ మీ అందరికి తెలియని సత్యం ఒకటి చెప్పనా? నేను క్లాస్ చెప్పేటప్పుడు మీ అందరిలో ఉన్న పరమాత్ములు అందరూ వచ్చేసి మీకు అన్ని విషయాలు గుర్తు చేస్తున్నారు. మనలో ఉన్న లోపాలను గుర్తిస్తున్నారు. మనలో ఉన్న చైతన్యాన్ని నిద్ర లేపుతున్నారు. ఇది ఎవరైతే నమ్మారో వాళ్ళు సంపూర్ణంగా అనంతమైన విశ్వంలో కలుస్తారు. అప్పుడు మాత్రమే నిజమైన చైతన్యం వస్తది. అప్పుడు మాత్రమే ఈ కర్మ సిద్ధాంతం నుంచి బయటకొస్తారు. లేదంటారా? మళ్ళీ మొదలు, మళ్ళీ మొదలు, మళ్ళీ మొదలు అంతే. ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఒక సినిమా అయిపోయింది. మళ్ళీ ఇంకో సినిమాలోకెళ్తాం అంతే. లేదు ఇంక సినిమాలు చాలు అనుకున్న వాళ్ళు పూర్తిగా సినిమాలు తీసి స్టేజ్‌కెళ్తారు అంతే. ఇదే విషయాలు ఇంకా. ఓకే. ఈ రోజుకి ఇంతే సంగతులు. ఓకే. థాంక్ యూ. సుకుమార్ సార్